అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి రోజున కొడుకు ఉన్న ప్రతి తల్లి ఖచ్చితంగా గాజుల పరిహారం చేయాలని అనేక మంది సూచిస్తున్నారండి. ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను నేను మీకు చెప్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాము. సంక్రాంతి పండుగ ఈసారి మగపిల్లల మీద కీడుతో వెళ్తుందండి. అందుకని ఖచ్చితంగా ప్రతి తల్లి, కొడుకు ఉన్న ప్రతి తల్లి పాటించవలసిన నియమాలున్నాయి. అవేంటనేది పూర్తిగా చెప్తాను. ఇందులో మళ్ళీ కొంతమందికి ఒక కొడుకు ఉన్నవాళ్ళు చేయాలా, ఇద్దరు ఉన్నవాళ్ళు చేయాలా అనే అనుమానం కూడా ఉంటుంది. ఎంతమంది కొడుకులున్నా సరే ప్రతి ఒక్క తల్లి ఈ పరిహారాన్ని పాటించాలి. ఏ వయసు వారు చేయాలి అనంటే, పిల్లవాడికి 3 నెలల వయసు ఉన్న దగ్గర నుంచి 40 ఏళ్ళు నిండే వయసు వరకు ప్రతి తల్లి ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఇది. ఈ పరిహారం చేయటం వల్ల వచ్చే గండాలు ఏవైతే ఉన్నాయో ఆ గండాల నుంచి మగపిల్లలను తప్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు గండయోగంతో వెళ్తున్నాడు. అందుకని మగపిల్లల్ని గండాల నుంచి తప్పించడం కోసం ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించాలి. ప్రతిసారి సంక్రాంతి పురుషుడు ఏదో ఒక దాని మీద వెళ్తూ ఉండేవాడు, కానీ ఈసారి మగపిల్లల మీద నుంచి వెళ్తున్నాడు. అందుకని ప్రతి ఒక్క తల్లి పాటించాలి. ఎందుకంటే ఏముందులే అని కొట్టి పారేస్తే మటుకు మీ పిల్లల్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి మగపిల్లవాడే కావాలని అనుకుంటున్నారు. మొదటి కాన్పులోనూ మగపిల్లవాడినే కంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంజూడ ఇంటికి ఒకళ్ళే ఉంటున్నారు, రెండో వాళ్ళు ఉండటం కూడా గగనంలో ఉంది. అటువంటిది ఆ పిల్లల్ని ఇంకెంతలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ పరిహారాన్ని పాటించాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇంటికి మగపిల్లవాడు దక్కుతాడు. పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అని అంటారు. ఎందుకంటే ఇది పెద్దల పండుగ కాబట్టి, సంక్రాంతి పండుగ అంటేనే పెద్దల పండుగ కాబట్టి పెద్దలకు పెట్టుకోవడం కోసం ప్రతి మగపిల్లవాడు ఉంటాడు. అటువంటి పెద్దలకు మోక్షం కలగకుండా వారికి ఇబ్బంది కలిగేలాగా చేయటం కోసం మగపిల్లల్ని దూరం చేయడానికి ఈసారి సంక్రాంతి పురుషుడు మగపిల్లల మీద నుండి వెళ్తున్నాడు. కాబట్టి నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని ప్రతి ఒక్క తల్లి పాటించండి. తల్లి దూరంగా ఉంటే వారి దగ్గరలో ఉన్న అమ్మమ్మల చేతైనా నాయనమ్మల చేతైనా పాటించేలాగా చెయ్యండి. ముందుగా భోగి రోజు నీటిలో రేగిపళ్ళను వేసుకొని స్నానం చేపించాలి, తలస్నానం చేపించాలి. ఆ రోజున తలకు బాగా నువ్వుల నూనె పట్టించి ఒంటికి నలుగుపిండి పెట్టి తలారా స్నానం చేయించాలి. వేడి నీళ్ళల్లో రేగిపళ్ళను వేసి స్నానం చేయించాలి. చిన్నపిల్లలకు రేగిపళ్ళు పోస్తారు కదండి, పెద్దవాళ్ళకు పోయరు కదా అంటే, నేను భోగిపళ్ళు పోయమని చెప్పట్లేదండి, రేగిపళ్ళని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయించమని చెప్తున్నాను. అలాగే ఈ రోజున మినుములతో చేసిన ఆహారాన్ని పెట్టాలి. అంటే గారెలను కానీ సున్నుండలను కానీ పెట్టాలి. ఖచ్చితంగా తీపితో కూడుకున్న పదార్థాలను తినాలి. అలాగే మగపిల్లల చేత దానాలు చేయించండి. స్వయంపాకాన్ని దానంగా ఇప్పించండి. స్వయంపాకం ఇచ్చే వాటిల్లో ఒక గుప్పెడు నువ్వుల్ని కూడా పొట్లంగా కట్టి వాటితో కలిపి దానాన్ని ఇవ్వండి. ప్రత్యేకంగా నువ్వులు దానం ఇస్తాను అంటే పురోహితులు ఎవరు తీసుకోరు కాబట్టి స్వయంపాకాన్ని దానం ఇస్తూ అందులోని ఈ నువ్వులను కూడా పెట్టి దానం చేయండి. దానం ఇచ్చే కూరగాయల్లో తీపి గుమ్మడి పండుని దానం ఇవ్వండి. గుమ్మడి ముక్కల్ని కొంతమంది ముక్క చేసిస్తారండి, అలా ఇవ్వకూడదు. స్తోమత ఉన్నవాళ్ళు తీపి గుమ్మడికాయని ఖచ్చితంగా దానం చేయండి. తరువాత సంక్రాంతి రోజున శివునికి రుద్రాభిషేకం చేయించండి. రుద్రాభిషేకం చేయించుకునేటప్పుడు ఆవు నేతిని వేడి చేసి కరిగించి ఆ కరిగించిన ఆవు నేతిని చెరుకు రసంలో కలిపి ఈ రసాన్ని తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకునేలాగా చేయండి. శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం. శివాభిషేకం చేయటం వల్ల పిల్లలకి ఎటువంటి గండాలున్నా కూడా తప్పిపోతాయి. అలాగే సంక్రాంతి రోజున ఏ పూజ చేయాలి, ఎవరికి పూజ చేయాలి అనే అనుమానం చాలామందికి ఉంటుంది. సంక్రాంతి అంటేనే శివపార్వతులకు పూజ చేసుకోవాలి. సంక్రాంతి పండుగ అంటేనే శివపార్వతులకు పూజ చేయాలి అని అర్థం. పండుగ 3 రోజులు చేసే దానాలు ధర్మాలు పితృదేవతలకు చెందుతాయి. అందుకనే ఈ 3 రోజులు ఖచ్చితంగా దానాలు ధర్మాలు చేయాలి. పితృతర్పణాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు ఇలా చేయటం వలన వారు సంతృప్తి చెంది పిల్లలకు, కుటుంబాలకు, తరతరాలకు ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని ఆ పరమేశ్వరుని వాడు ప్రత్యక్షంగా కోరుకుంటారు. సంక్రాంతి రోజు గాలిపటం ఎగరవేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు ఎంతెంతో రేట్లు పెట్టి గాలిపటాలను తీసుకెళ్ళి గాల్లో ఎగరవేయడం, మాంజాదారాలు వాడడం అనేది పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. కానీ గాలిపటం ఎగరవేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
ఈ రోజున పితృదేవతలకు వదిలే తర్పణాలు కానీ, పెట్టే భోజనాలు కానీ, బట్టలు కానీ స్వీకరించడం కోసం స్వర్గం నుంచి, నరకం నుంచి ఆకాశంలోకి పెద్దలు దిగి వస్తారు. అందుకని మన కోరికలు తెలియటం కోసం ఆకాశంలో విహరించే వారికి మన కోరికలు కూడా తెలియాలని చెప్పి మన కోరికలను గాలిపటం మీద రాసి పైకి ఎగరవేస్తారు. ఎంత దూరం ఎగిరితే అంత వాళ్ళకి దగ్గరగా మన కోరికలు కనిపిస్తాయి అని చెప్పి గాలిపటాలని ఆకాశంలోకి ఎగరవేస్తారు. పాత రోజుల్లో చనిపోయిన వారి మీద ప్రేమ చావక తిరిగి మళ్ళీ మా పుత్రుల కడుపున పుట్టాలని చెప్పి లేదా మా వంశంలో పుట్టాలని చెప్పి ఇటువంటి కోరికలను రాసి గాలిపటాలను ఎగరవేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు పితృదేవతలే మళ్ళీ పుత్రులుగా జన్మిస్తారని చెప్పి ఆశపడి చేసేవాళ్ళు. ఇలా నెరవేరేవి అని చెప్పి కూడా పూర్వంలో అనుకునేవాళ్ళు. అందుకని ఈ గాలిపటాలని ఎగరవేస్తారు. ఇది ఆనవాయితీ. ఇక సంక్రాంతి రోజు కన్నతల్లి చేయవలసిన గాజుల పరిహారం ఏమిటంటే, కొడుకులున్న ప్రతి తల్లి ఎర్రటి గాజులను 12 చొప్పున 2 చేతులకు ధరించాలి. 2 గాజులు 3 గాజులు వేయకూడదు. డజను గాజుల్ని ఎర్రటి గాజుల్ని ధరించాలి. అవి ప్లెయిన్ అయినా పర్వాలేదు, డిజైన్లో ఉన్నా పర్వాలేదు. వేరే రంగు కలవకుండా ఎరుపు మాత్రమే ఉండే గాజులను ధరించుకోండి. సాయంత్రం 6 గంటల తర్వాత అన్నాన్ని వండి నిండుకుండ నుండి 3 ముద్దలను తీసి పక్కన పెట్టుకోండి. అందులో ఒక ముద్దను తెల్లగా అలాగే ఉంచండి. రెండవ ముద్దలో పసుపును కలిపి పూర్తిగా ముద్దని పసుపు ముద్దగా తయారు చేయండి. ఇక మూడవ దానికి కుంకుమను చేర్చి ఎర్రటి ముద్దగా తయారు చేసి 3 ముద్దలను ఒక ప్లేట్లో విడిగా పెట్టుకోండి. ఈ 3 ముద్దల పైన కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి నల్లటి చుక్కను పెట్టి ప్లేట్లో ఇంకొక పక్కన పెట్టుకోవాలి. ఒక ఆకుపచ్చటి నిమ్మకాయను, కొద్దిగా ఉప్పును, 2 ఎండుమిరపకాయలను ఈ మూడింటిని కలిపి ప్లేట్లో ఇంకొక వైపున అమర్చుకోవాలి. ఇప్పుడు మనకి తెలుపు ముద్ద, ఎరుపు ముద్ద, పసుపు రంగు ముద్ద, కోడిగుడ్డు, నలుపు ఆకారంలో చుక్క, అలాగే ఉప్పు, నిమ్మకాయ, మిరపకాయలు వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి కొడుకులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేటుని సిద్ధం చేసుకోవాలి. ఒక కొడుకు ఉంటే ఒక ప్లేటు సరిపోతుంది. 2 ఉంటే 2 ప్లేట్లను సిద్ధం చేసుకోండి. 3 ఉంటే 3 ప్లేట్లను సిద్ధం చేసుకోండి. అందరికీ కలిపి ఒకే ప్లేటు మటుకు తీయొద్దు. ఒక్కొక్కళ్ళ జాతక ప్రకారం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ పని చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు. ఇంట్లో వాళ్ళైనా సరే లోపలికి వెళ్ళిపోవాలి. గడప బయట ఈ పరిహారాన్ని మనం చెయ్యాలి. ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే, ఈ పరిహారం మనం చేసేటప్పుడు పిల్లవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఒంటి మీద నలుపు రంగు వస్త్రాలు అనేది ఉండకూడదు. కనీసం చుక్క కూడా ఉండకూడదు. ఆ రంగు లేకుండా వేరే బట్టలు వేసుకోమని చెప్పండి. పిల్లవాడిని బయటికి పిలిచి కూర్చోపెట్టి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దీనిని తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత కర్పూర హారతిని సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు ఇవ్వాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరు చూడకూడదు, ఎవరు దగ్గరికి రాకూడదు. ఇది మటుకు కంపల్సరీ పాటించండి. దిష్టి తీసేసిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వెళ్ళిపోమని చెప్పండి. ఈ దిష్టి తీసిన వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా పారే నీటిలో అయినా వేసుకోవాలి. 3 రోడ్ల మధ్య పోయటం, ఇంకొకళ్ళు దాటేలా చేయటం మటుకు చేయొద్దు. పిల్లలకి ఇంకా లేని దోషాలు అంటుకుంటాయి. కాబట్టి వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసేయండి. లేదా మట్టి నేల అయితే గొయ్యి తీసి గోతులో పూడ్చేసేయండి. ప్రవహించే నీరుంటే నీళ్ళల్లో కలిపేసుకోండి. లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక మూలగా ఎక్కడన్నా పెట్టేసేసేయండి. ఏ జంతువుకి పెట్టొద్దు. మీ చేతులతో మీరు ఏ జంతువుకి పెట్టొద్దు. ఇలా చేసి మీరు తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చి మిగిలిన అన్నంలో మొదటి ముద్దను తీసి దానికి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి కొడుక్కి తినిపించండి. ఒక్క ముద్ద. నేను బెల్లం తిన్ను అన్నా సరే తీపి పదార్థం తినాలి కాబట్టి బెల్లం ముక్కని ఒక అన్నం ముద్దలో పెట్టి కొడుక్కి తినిపించండి. ఇలా చేయడం వల్ల వారిని గండాల నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు. పూర్తిగా పోతాయి అండి అంటే ఖచ్చితంగా పోతాయి. మనం చేసిన ఈ పరిహారం వల్ల సంక్రాంతి పురుషుడికి అన్నం పెట్టాము, పసుపు కుంకాలను ఇచ్చాము, ఆద్యం పెట్టాము, నైవేద్యం ఇచ్చాము, హారతి ఇచ్చాము, మా బిడ్డల్ని ఏమీ చేయొద్దు స్వామి అని చెప్పి మనం సవ్య దిశలో అపసవ్య దిశలో దృష్టి తీసి హారతి ఇచ్చి మా బిడ్డల్ని కాపాడమని మనం చెప్పుకున్నాము. దృష్టి తీసే సమయంలో కూడా ఎటువంటి మంత్రాలు చదవద్దు, ఎవరితో మాట్లాడొద్దు. కేవలం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే మాట మాత్రమే అనుకోండి. 3 సార్లు అనుకోండి, లేదా ఎంత టైం పడితే అంత టైం అనుకోండి. కానీ ఇతరులతో మాట్లాడొద్దు, ఎదురుగా ఉన్న పిల్లవాడితో మాట్లాడొద్దు. ఈ పనంతా పూర్తయ్యేదాకా మీరు ఎవరితోనూ మాట్లాడొద్దు.
ఉదయం నుంచి మాట్లాడొద్దా అని అంటారు. కాదండి, దృష్టి తీసే సమయంలో ఆ 10 నిమిషాల సమయం మాత్రమే ఎవరితో మాట్లాడొద్దు. ఎటువంటి ముఖ్యమైన పని ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఏకాగ్రతగా చేయాలి. ఏకాగ్రత తప్పకుండా చేసుకోవాలి. పిల్లల కోసమే బ్రతుకుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అది ఆడపిల్ల అవనివ్వండి, మగపిల్లవాడు అవనివ్వండి. వాళ్ళ కోసం ఈ చిన్న పరిహారం మనం ఖచ్చితంగా చెయ్యగలం. చెయ్యలేమా అనే ప్రశ్న కూడా వేసుకోకూడదు. ఎందుకంటే బ్రతికేది వాళ్ళ కోసమే, బ్రతుకుతున్నది వాళ్ళ కోసమే. వాళ్ళు లేనప్పుడు ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళ కోసం ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్క తల్లి పాటించి వాళ్ళని గండాల నుంచి కాపాడుకోండి. విన్నారు కదండి, ఈ పరిహారాన్ని ప్రతి ఒక్క తల్లి పాటించి వాళ్ళ బిడ్డలను కాపాడుకోవాలని నా చిన్న ప్రయత్నం. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. నేను చెప్పే ఈ చిన్న పరిహారం పాటిస్తే కొంతమందినైనా కాపాడకపోతామా అని చెప్పి ఈ చిన్న ప్రయత్నం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకి మరొక రోజు వస్తాను.